దేశంలో నియోజకవర్గ పునర్విభజన డీలిమిటేషన్ పేరుతో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం తలపెట్టే కుట్రలు చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నిర్ణయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్లవుతున్నా ఇంకా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదన్నారు. రాష్ట్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు కావస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు కావటం లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కా అమలు చేసి తీరాలని డిమాండ్ చేశారు. మిత్రులందరికీ నమస్కారాలు. జిల్లా పార్టీ కార్యదర్శి మర్రి వెంకటస్వామి గారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ సంబంధించినటువంటి ఉద్దేశాన్ని వివరించారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పాల్గొంటున్నటువంటి జిల్లా పార్టీ నాయకులు, ప్రజా సంఘం నాయకులు, మీడియా మిత్రులు, ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఈ దేశంలో రాజకీయ అంశాలను మతంతో ముడిపెట్టి మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ ఈ దేశంలో ఏదైతే భిన్నత్వం ఏకత్వం బహుముఖ విభిన్న మతాలు సంస్కృతి సాంప్రదాయాలు లేవో వాటికి గండి కొట్టే దురుద్దేశంతో కుట్రపూరితంగా రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేటువంటి లక్ష్యంగా ఆయన పరిపాలన సాగిస్తున్నారు. ఇప్పటికే కార్పొరేట్ సంస్థలు పెద్దపీట వేసి ఆర్థిక వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నారు. అసలు మొత్తం ఈ దేశంలో అప్పు చూస్తే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాడు 50 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు అది 155 లక్షల కోట్లు అయిపోయింది. అంటే 105 లక్షల కోట్లు అప్పు చేశారు. మరి సంపద ఎవరికి పెరిగింది అంటే కార్పొరేట్ సంస్థలు పెరిగింది. ఆదాయ అనేటోడు ప్రపంచవ్యాప్తంగా చక్రం దింపే దశకు పోయిండు. లేకుంటే ఇంకా అనేక మంది నీరవ్ మోడీ, లలిత్ మోడీ ఇట్లాంటి కుంభకోణాలు చేసిన వాళ్ళు, బ్యాంకులకు ఎగ్గొట్టిన వాళ్ళు పెద్ద కొడుకులు అయిపోతున్నారు. అంటే దీని అర్థం నరేంద్ర మోడీ యొక్క అండదండ. అందులో నల్ల డబ్బు వెలికి తీసుకొస్తానని నల్ల డబ్బును పెంచి పోషిస్తున్నారు. ఆయన ఉద్యోగాలు సంవత్సరం 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తున్న నరేంద్ర మోడీ నిరుద్యోగ సైన్యాన్ని 2 కోట్లకు సంవత్సరానికి పెంచుతూ పోతున్నాడు. ఈ రకంగా ఎటు చూసినా ఈ మోడీ ప్రభుత్వం మొత్తం మీద తమ ముద్ర వేసుకునేటువంటి ప్రయత్నం సాగిస్తూ ఉంది. అయితే ఇక్కడేమో మన ఈ నియోజకవర్గాల పునర్విభజన డిలిమిటేషన్ అంటాం. ఇది 2026లో జరగబోతాం. అప్పటి వరకు సీట్ల సంఖ్య బాగా పెంచుకొని ఉత్తరాది రాష్ట్రాల్లో వాళ్ళకేమో కొంచెం పట్టు ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. అందులో ఉత్తరప్రదేశ్లో అనూహ్యంగా ఇప్పటికీ అడ్డగోలుగా 80 సీట్లు పైబడుతున్నాయంటే ఇంకా 36 సీట్లు 43 సీట్లు పెరిగే పరిస్థితులు బీహార్లో పెరుగుతాయి, రాజస్థాన్లో పెరుగుతాయి, చాలా చోట్ల ఎక్కువ పెరిగే అధిక పెంచే పరిస్థితులు. దక్షిణాది అట్లా రాష్ట్రాలనేమో నామినల్గా 2, 1, 3 పెరిగే ప్రమాదం. ఇదంతా కూడా సిపిఐ రౌండ్ టేబుల్ సమావేశం గురించి జరిగింది. తర్వాత మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆల్ పార్టీ మీటింగ్ పిలిచి దానిలో కూడా వాళ్ళు ధరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏమో ఇప్పటికే ఆరంభం చేశారు చర్చ. ముఖ్యమంత్రులందరూ కూడా సమావేశం పిలిచి దక్షిణాది ముఖ్యమంత్రులందరూ పిలిచి మాట్లాడాలనుకుంటా ఉన్నారు. ఒకవైపు జరుగుతూ ఉంది. ఏదైనప్పటికీ ఒక పెద్ద డేంజరస్ అంటే ఒక అపాయకరమైన రాజ్యాంగాన్ని ముప్పు వాటిల్లేటువంటి లేదా మన ఏదైతే లౌకిక వ్యవస్థ దానికి భిన్నమైన పద్ధతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ప్రాథమిక అంశాలకు సంబంధించినటువంటి తిరగదోడేటువంటి కుట్ర మాత్రం సాగుతోంది. దీన్ని తిప్పు కొట్టేందుకు లౌకిక ప్రజాతంత్ర వామపక్ష శక్తులు ఒక వేదిక మీదకి రావాల్సిన అవసరం ఉంది. ఏదైనా రాజ్యాంగాన్ని పరీక్షించుకోవడానికి కంకణబద్దులు కావాల్సిన అవసరం ఉందనేది ప్రధానంగా నేను ఈ సందర్భంగా ఫీల్ అవుతూ ఉన్నాను. ఒకేసారి పార్లమెంట్కి అసెంబ్లీ పెట్టి ముద్రేసుకుందాం అనేటువంటి ఒక కుట్ర చేస్తూ ఉన్నారు. వరకు ఉన్నాయి. ఈ డిలిమిటేషన్ కానీ జమిలీ ఎన్నికలు కానీ ఇవన్నిటి కూడా ప్రతిపక్షాల నోళ్ళు నొక్కేందుకే, గొంతు నొక్కేందుకే, నిర్వీర్యం చేసేందుకే, లేకుండా చేసేందుకే ఈ కుట్రలు సాగిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది.
ఇప్పటికే అనేక మంది మన ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో పేర్కొన్న హక్కులను కూడా హరిస్తూ అనేక మందిని జైల్లో పెట్టి ప్రొఫెసర్ సాయిబాబా 90% వికలాంగుడు ఆయన ఎట్లా చిత్రహింసకు గురయ్యిండు. ఆఖరికి ఆయన నిర్దోషిగా సుప్రీంకోర్టు చెప్పింది. ఆయన అనారోగ్యంతో మరణించాల్సిన దుస్థితి ఎవరికి కారణం? మోడీ ప్రభుత్వమే కదా దానికి మూల్యం చెల్లించాల్సింది. కాబట్టి ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి దీనిపైన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అనుసరించే కార్పొరేట్ విధానాలని, అలాగే ఈ జమిలీ ఎన్నికలు లేదా ఈ పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేటువంటి ఈ దురగతాలను ఎండగట్టేందుకు ప్రజాతంత్ర శక్తులు వామపక్ష ప్రగతిశేకు వేదిక మీకు రావాలి, ఏకం కావాల్సిన అవసరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. తర్వాత మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిస్థితి చూస్తే తెలంగాణ వచ్చి 11 ఏళ్ళు దాటిపోయింది. అయితే తెలంగాణ ఆకాంక్షలు ఇప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో అమలుతలేవనేది కనపడతాం. మనం ఏమనుకున్నాం, తెలంగాణ వస్తే ఆత్మగౌరవ పరిపాలన, నీళ్లు నిధులు నియామకాలు, ఆత్మగౌరవ పరిపాలన. ఆత్మగౌరవ పరిపాలన సాగలేదు, ఆత్మ వంచన పరిపాలన సాగింది కేసీఆర్ ప్రభుత్వాలు అని చెప్పేసి అనేక సందర్భాలు విమర్శ చేశాం. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ఎత్తేస్తే దానిలో నేనే కన్వీనర్ ఇందిరా ధర్నా చౌక్ సాధనకు సంబంధించి. సేవ్ ఇందిరా పార్క్ అనేది ఆక్యుపై ధర్నా చౌక్ అని చెప్పి అట్లా కూడా మేము నినాదించి కోర్టుకు పోయి కూడా తీసుకొచ్చాం. ఇప్పటికీ మా పైన కేసులు ఉన్నాయి, నా పైన, కోదండరాం పైన, తమ్మి వీరభద్రం, ఇంకా ఇతర రాష్ట్ర నాయకులందరి పైన, అన్ని వామపక్షాలు అన్ని పార్టీ కూడా ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వం అయినా ఆ కేసులు ఎత్తేసేయడానికి ప్రయత్నించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన అందరికీ గుర్తింపు నేను చేస్తామని చెప్పినాను. అవి కూడా ఇంకా గుర్తించి దానికి సంబంధించినటువంటి అమలుకు పూనుకోవాల్సిన అవసరం. 11 ఏళ్ళు కలిసిన తర్వాత తెలంగాణ చెప్పాలి. తెలంగాణ సాయుధ పోరాటంలో ఎవరైతే అమరులైందో, ఎవరైతే త్యాగాలు చేశారు, ఆనాడు కేసీఆర్ పొగిడినాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా పొగుడుతూ ఉన్నాడు. కానీ వాళ్ళకి సంబంధించిన ఒక స్మృతి చిహ్నం లాంటివి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలంగాణ అంటే తెలంగాణ సాయుధ పోరాటం లేకుండా తెలంగాణ లేదు. ఈ విషయాన్ని పాలన గుర్తించాలి. సరే, ఇప్పుడు బడ్జెట్కి సంబంధించి ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు, మన బడ్జెట్ అయింది, ఇలా చర్చ జరుగుతుంది. బడ్జెట్ అనేది మేము చాలా బడ్జెట్లు చూసినాం. 5 సంవత్సరాలలో మేము బడ్జెట్లను చూసినాం. అంకెల గారెడి ఫిగర్ బాగా హైప్ చూస్తారు, కానీ ఖర్చు అది పూర్తి స్థాయిలో కాదు. అందుకని నేను అనేది ఏంటంటే, ఈ బడ్జెట్ అనేది అంకెల గారెడి కారాదు, అమలు బడ్జెట్ కావాలి అనేదే డిమాండ్. రెండవది విద్య, వైద్యం. సరే, రాజీవ్ సంబంధించినటువంటి స్వయం ఉపాధి పథకాలు, లేకుంటే ఇట్లాంటివన్నీ కొన్ని నిరుద్యోగ సంబంధించినటువంటి వాళ్ళకి ఉపాధి చేసేది లేదా ఉద్యోగాలు కల్పించేది, కొన్ని ప్రక్రియలు, తర్వాత కొన్ని హామీల అమలుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. అసలు సాగట్లేదు. గుడ్డిగా కమ్యూనిస్ట్ పార్టీ గుడ్డిగా వ్యతిరేకించదు, గుడ్డిగా సమర్థించదు. ఓ రకంగా చెప్పాలంటే ఇష్యూ బేస్డ్ దాని సమస్యను ప్రాతిపదికగా ఇది దాన్ని చూపెట్టడం, ఇది సరైనది కాదు, సరైనది చెప్పడం జరుగుతుంది. ఇప్పటికీ తెలంగాణ వచ్చినాక పేదవానికి ఒక ఇల్లు దక్కలే. డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందంటే ఎవరు చెప్పుకుంటే, బీఆర్ఎస్లు చెప్పుకుంటే వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకుని తప్ప అసలు గుడిసె లేనేళ్ళు, ఇల్లు లేదు, జాగ లేని పేదలకు ఇచ్చినటువంటి పాపన అది నామాత్రంగా ఉంటే ఉండొచ్చు తప్ప అది అన్యాయంగా జరిగింది. తర్వాత ఈ రేషన్ కార్డులు, ఇవన్నీ వీటికన్నిటి కూడా ఇవి అర్జెంటుగా అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. ఆ బడ్జెట్లో పెట్టినారు, అమలు చేయగలుగుతారు. కమ్యూనిస్టు పార్టీ కోరుకునేది ఏంటంటే, కడుపు నిండునికి తర్వాత తిండి పెట్టు, ఆకలితో అలవడించుకొని మొదలు తిండి పెట్టు. ఇప్పుడు చచ్చిపోతారు లేకపోతే ఆకలితో. ఇవాళ ఈ బడ్జెట్లో పెట్టినారు, కేటాయింపులు చేసినారు. ఇవాళ మధ్యాహ్న భోజనం వర్కర్లకు కూడా బకాయిలు. అంగన్వాడీ టీచర్లకు 6 నెలలు 3 నెలలు 6 నెలలు. ఒక పెద్ద సీనియర్ ఆఫీసర్ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడితే, మంత్రి గారు కూడా మాట్లాడితేనే ఆశ్చర్యపోయారు. మేము ప్రయత్నిస్తున్నాం కేటాయింపు, ఆశా వర్కర్ లేకుంటే ఇట్లా అనేక అసంఘటిత కార్మికులకు సంబంధించినటువంటి అంశాలు, చిరుద్యోగులు, గ్రామ పంచాయతీలో, మున్సిపల్లో, లేకుంటే ఇట్లాంటి పనిచేసేది ఎస్సీ బీసీలు, పేద వర్గాలు ఎక్కువ ఉంటాయి, దరిద్ర దిగున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సంబంధించిన పేమెంట్లు కూడా అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, 3 నెలలు 6 నెలలు
6 నెలల దాకా 3 నెలల దాకా జీతాలు ఇవ్వకుండా ఐఏఎస్లకు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం నెలల ఫస్ట్కే మేము ఫస్ట్కు టెన్షన్ చేస్తున్నాం అంటున్నారు బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు. ఓకే, సంతోషమే, ఆ ప్రభుత్వం వేయలేదు, మేము వేస్తున్నాం. కానీ మీరు అసలు ఆకలితో అలమటించే నిరుద్యోగులకు ఎందుకు వేయరని అడుగుతున్నాం. ఇది వేయాల్సిన అవసరం ఉంది. టాప్ ప్రయారిటీ రేవంత్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకొని దీన్ని ఆలోచించాలా. ఫస్ట్ ప్రయారిటీ ఏది, అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ఉద్యోగులు, తర్వాత చిరుద్యోగులు, గ్రామ పంచాయతీ 3,000 5,000 ఇచ్చేది. అవి కూడా ఆ ఆఫీసరు ఆ కలెక్టర్ మాట్లాడితే, వాళ్ళు అధికారులు మాట్లాడితే నేను అరే వీళ్ళకు కూడా అంటే మనవత్వం ఉన్నది, చాలా అందరికీ లేకుండా ఉండదు, మనవత్వం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. నేను పేరు చెప్పను కానీ అంటే అంత పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. మేము నెలకు జీతాలు తీసుకుంటున్నాం ఫస్ట్కి, మాకు అక్కడ పనిచేసే వాళ్ళకేమో జీతాలు ఇవి, మధ్యాహ్న భోజన బకాయిలు లేకుంటే ఇవేంటి. అందుకనే ఈ బడ్జెట్ అవుతుంది కాబట్టి తక్షణమే ఈ 15వ తారీఖు లోపల మొత్తం ఈ చిన్న చిన్న బకాయిలు ఇవి అన్నీ కూడా చెల్లింపు చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. సత్యమే స్పందించాలని కోరుతున్నాం. తర్వాత ఇక్కడ కూడా కొన్ని ఎస్సీ బిల్లు తీసుకొచ్చిన వారికి సమర్థిస్తున్నాం. అప్పుడు మేము ఎప్పుడో 2020 సంవత్సరాల క్రితం మేము ఆల్ పార్టీ డెలిగేషన్లో పోయినాం. సరే ఇప్పటికీ చాలా కాలం అయింది, 30 ఏళ్ళు అయిపోయింది. కానీ దాన్ని అమలు చేయాలి కదా. ఎస్సీ యాక్షన్ ప్లాన్, ఆ బడ్జెట్ కేటాయింపులు ఏం చేస్తున్నారో ఆ ఎస్సీలకు వాళ్ళ సామాజిక వర్గాన్ని చెందేటట్టు చూడాలి. బీసీలకు 42% చేసినారు, హర్షిస్తున్నాం, మంచిదే, జనాభా తగ్గట్టుగా ఆలోచిస్తున్నారు. కానీ దానికి సంబంధించిన విషయంలో బడ్జెట్ కేటాయింపులు చేసి అది చట్టబద్ధం చేయాలి. తర్వాత ఆల్ పార్టీస్ని తీసుకెళ్ళి ఢిల్లీకి తీసుకెళ్తా ఉన్నారు, నరేంద్ర మోడీ దగ్గర తీసుకెళ్ళి అది కూడా ఆ బీసీకి సంబంధించినటువంటి జనగణ ఇవన్నీ లెక్కలు కూడా తీసి తర్వాత ఒక పారదర్శకత ఉండేటువంటి ప్రయత్నం చేస్తే మంచిది. ఒకవేళ శాసనసభలో తీర్మానాలు చేసుడు ఇక్కడ చట్టం చేసుడు కాదు, అది అసెంబ్లీలో చట్టం అయితే అయిపోయేది కాదు. ఇది బీసీలకు సంబంధించిన పార్లమెంట్లో కావాలి. వాటి పార్లమెంట్ దాకా కూడా చిత్తశుద్ధి నిరూపించుకొని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్కడ కూడా అమలు చేసే ప్రక్రియ పూనుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. విపరీతమైన ఎండలు వస్తున్నాయి. ఈ ఎండల్లో చూస్తే వరి పొలాలు చాలా చోట్ల ఎండిపోతున్నాయి, మేపుతున్నారు. వీటికన్నిటికీ తాగడానికి నీరు ఇబ్బంది వచ్చే పరిస్థితి, ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం తక్షణమే ఈ ఎక్కడైతే పంటలు ఎండిపోయినాయో వాటి సర్వేలు చేసి నష్టపరిహారానికి సంబంధించి వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత ఈ త్రాగునీరుకు సంబంధించిన ఇబ్బంది రాకుండా చూడాలి. తర్వాత ఎండకు ఈ దాడి ద్వారా ఎవరు మరణాలకు కాకుండా వడదెబ్బలకు మరణాలు లేని దాని కొరకు సీరియస్గా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. యంత్రాంగాన్ని అలర్ట్ చేయాలి. కలెక్టర్ల ద్వారా ఇవన్నీ కూడా మరి ఎక్కడికక్కడికి చెకప్ చేసి ప్రజలను ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. నమస్కారంలో ఈరోజు ఈ యొక్క విలేకరుల సమావేశంలో పాల్గొంటున్నటువంటి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు కమ్రేడ్ చాడ వెంకటరెడ్డి గారు, రాష్ట్ర సమితి సభ్యులు కేదార్ గారు, జిల్లా పార్టీ నాయకులు సృజన్ గారు, అశోక్ గారు, గూడెం లక్ష్మి గారు, సురేందర్ రెడ్డి గారు, సమ్మయ్య గారు, అంజస్వామి, ప్రజా సంఘాల, యువజన, విద్యార్థి, ట్రేడ్ యూనియన్ సంఘాల నాయకులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రధానంగా ఈ దేశంలో అత్యంత కీలకమైనటువంటి అంశం చర్చనీయాంశంగా మారుతున్నది. అది ప్రధానంగా నరేంద్ర మోడీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి 20 ఇయర్స్కి ఒకసారి డీలిమిటేషన్, పార్లమెంట్లో జనాభా ప్రాతిపదిక పైన నూతనంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సినటువంటి అవసరం ఉంది. జనరల్గా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి డీలిమిటేషన్, పార్లమెంటు శాసన సభ్యుల డీలిమిటేషన్ సంబంధించి ఇప్పుడున్నటువంటి జనాభా ప్రాతిపదిక మీద నియోజకవర్గాల పునర్విభజన చేయాలనే అంశాన్ని బీజేపీ తీసుకున్నది. దాని ద్వారా జనరల్గా మొన్ననే 420 సీట్లు వస్తే ఈ దేశంలో భారత రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ రాసించినటువంటి రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి ఈ దేశంలో ఒక హిందుత్వ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి
ఇతర మతాలను పూర్తిగా నిర్వీర్యం చేసి లౌకిక రాజ్యాంగాన్ని తొంగలు తొక్కాల్సినటువంటి అవసరం అన్ని నొక్కి చెప్పినటువంటి సందర్భంగా ఈ దేశ ప్రజలు పూర్తి మెజార్టీ ఇవ్వలేదు. దాన్ని ఏ రకంగా తిప్పికొట్టి ఉత్తరాది రాష్ట్రాల సీట్లు అదనంగా పెంచుకోవాల్సిన అవసరం ఉందని భావించి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం జనాభా పెరుగుదలను నివారించడానికి ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఒక నిర్ణయం చేసింది. దాన్ని అమలు చేయడం కోసం దక్షిణాది రాష్ట్రాలు కృతనిశ్చయంతో ఒకరు లేదంటే ముగ్గురు వద్దని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన సందర్భంగా దక్షిణాది రాష్ట్రాలు ప్రధానంగా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు అదే కర్ణాటక కేరళ రాష్ట్రాలు బ్రహ్మాండమైనటువంటి కుటుంబ నియంత్రణలో ఈ దేశంలో చేసినటువంటి నిర్ణయానికి అనుగుణంగా దాన్ని పాటిస్తూ అమలు చేసినటువంటి చరిత్ర ఉన్నది. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధానంగా జనాభాను ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోకుండా జనాభాను విపరీతంగా పెంచుకున్నారు. దాని ప్రకారంగానే ఇప్పుడున్నటువంటి జనాభా ప్రాతిపదికంగా మేము నియోజకవర్గ పునర్విభజన చేస్తామని, తద్వారా ఆ ప్రాంతాల్లో ఉత్తరాది రాష్ట్రంలో బలంగా ఉన్నటువంటి బీజేపీ మా సీట్లు ఎక్కువ పెరగడం ద్వారా మా సీట్లు వచ్చి ఈ దేశాన్ని సమూలంగా మార్చాలన్నటువంటి హిందూ రాజ్యాంగాన్ని మార్చాలన్నటువంటి కుట్రను పన్నుతున్న సందర్భంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీట్లు తగ్గుదల, ఉత్తరాది రాష్ట్రాల్లో పెరుగుదలన్నటువంటి అంశం తీవ్రంగా చర్చనీయాంశం అవుతున్నది. దక్షిణాది రాష్ట్రాలు ఈనాడు పెద్ద ఎత్తున ఆందోళన. కమ్యూనిస్టు పార్టీ జాతీయ పార్టీగా కమ్యూనిస్టు ఒక విధానం ఆనాడు సెన్సెస్ ప్రకారం 71 సెన్సెస్ ఆనాడు ఈ చట్టం తీసుకురాకుండా సెన్సెస్ ప్రకారం చేయాల్సిన అవసరం ఉందని ఇప్పుడున్నటువంటి దాని ప్రకారం రేషియో ప్రకారం పెంచాలని లక్ష్యాన్ని తీసుకున్నది. ఇది పెద్ద ఎత్తున బీజేపీ చేస్తున్న కుట్ర. ఆ కుట్రలను భగ్నం చేయడం కోసం కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా కార్యక్రమాన్ని చేపట్టే విధానం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం కొంత సానుకూలమైనటువంటి కొన్ని హామీలు నెరవేర్చిన ఇంకా ఎక్కువ హామీలు ఆర్థిక స్థితి ఇవన్నిటిని కూడా అమలు చేయలేని సిచ్యువేషన్లో ఉన్నటువంటి సందర్భంగా రాజకీయ అంశాలు, దేశ రాజకీయాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులపైన జాతీయ పార్టీ కార్యవర్గ సభ్యులు పెద్దలు కమిటీ చాడ వెంకటరెడ్డి గారు